Granite Finance Business School, High-Tech City, Hyderabad. BCom, BBA, PGDM, MBA. Call 9000 శ్యామ్ గారు ఇప్పుడు స్ట్రాటజిక్ అండ్ డిఫెన్స్ గిల్లో మనం మాట్లాడదాం. ఇప్పుడు ఈ వార్ఫేర్ని ఎలా మార్చే అవకాశం ఉంది? ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్నాము ఇరాన్, ఇజ్రాయిల్, యుఎస్ వారికి సంబంధించి చూస్తున్నాము ఎటువంటి మెథడ్స్, ఎటువంటి కొత్త టెక్నాలజీ. అయితే ఇరాన్కి ఎటువంటి క్లౌడ్ సర్వీసెస్ చైనా అందజేస్తుంది, ఇవన్నీ కూడా చూస్తాం. యుఎస్ లాంటి అగ్రరాజ్యం యుద్ధ విమానాలనే ఆల్రెడీ చైనా సహకారంతో ఇరాన్ కొట్టగలుగుతుంది. F-15E కావచ్చు, F-35 కావచ్చు, F-17 కావచ్చు, ఇవన్నీ కూడా కొట్టగలుగుతుంది. వార్ఫేర్కి ఇది క్వాంటమ్ ఏ విధంగా ఉపయోగపడే అవకాశం? I think I'll address broadly అండి. టెక్నాలజీ యాజ్ ఎ హోల్ ఇంక్లూడింగ్ క్వాంటమ్. ఎందుకంటే క్వాంటమ్ బెనిఫిషియల్ నో డౌట్. బట్ నేను అంటాను ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడ క్వాంటమ్ ఎలా అప్లై అవుతుంది ఇమీడియట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీ క్వాంటమ్ ప్రాసెసింగ్ పవర్ ఉంటే రైట్ నౌ యూ విల్ బి ఏబుల్ టు హ్యాక్ ఇన్ టు అదర్ కంట్రీస్ సిస్టమ్స్. అంటే మనం చేయాలని నేను అనట్లేదు, అడ్వకేట్ చేయట్లేదు, బట్ అది వేరే కంట్రీస్ వాటిలోకి వెళ్ళిపోతున్నారు. ఎన్క్రిప్షన్ క్రాక్ చేసేయగలుగుతున్నారు. నార్మలీ వాట్ టేక్స్ హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ దే ఆర్ ఏబుల్ టు డూ ఇన్ అవర్స్. సో దే ఆర్ ఏబుల్ టు క్రాక్ ద ఎన్క్రిప్షన్. ఆఫ్ కోర్స్ కొత్త ఎన్క్రిప్షన్ వస్తుంది, మోర్ పవర్ఫుల్ ఎన్క్రిప్షన్స్ అవన్నీ చేస్తున్నారు టు బ్లాక్ ఇట్. బట్ దోస్ విచ్ ఆర్ నాట్ యూ ఆర్ ఏబుల్ టు డూ. అండ్ మనం ఇఫ్ యూ ఆర్ నాట్ ఎక్విప్డ్ ఫర్ ఇట్, అదర్స్ విల్ బి ఏబుల్ టు హ్యాక్ ఇన్ టు అవర్ సిస్టమ్. సో వార్ఫేర్ అది దట్ ఈస్ బేసిక్, చాలా డేంజరస్. సో దట్ ఇన్ఫాక్ట్ ఎన్క్రిప్షన్ ఈస్ వన్ ఆఫ్ ద వెరీ సిగ్నిఫికెంట్ బెనిఫిట్స్ ఆఫ్ అబిలిటీ టు డూ కాంప్లెక్స్ ఎన్క్రిప్షన్. ఇస్ వన్ ఆఫ్ ద సిగ్నిఫికెంట్ బెనిఫిట్స్ ఆఫ్ ఇది ఏంటి మన క్వాంటమ్ కంప్యూటింగ్. అండ్ దట్ ఈస్ వై ఇట్ ఈస్ ప్రైజ్లెస్ అండి. ద వర్క్ దట్ ఈస్ గోయింగ్ టు సీ ఎప్పుడైనా అండి, ఇప్పుడు ఒక కొత్త మాలిక్యూల్ ఇప్పటికే క్వాంటమ్ కమ్యూనికేషన్ లో ముందుంది చేస్తున్నారు. ఇండియాకి చాలా అర్జెన్సీ ఇది. యా ఎగ్జాక్ట్లీ. అండ్ చేస్తున్నామండి. వీ విల్ గెట్ దేర్. సి మనం ఒకప్పుడు ఐ రిమెంబర్ నాది ఇంజనీరింగ్ అయ్యేప్పటికి ఏంటి జస్ట్ అప్పుడే ఇది ఏంటి రాకెట్ లాంచింగ్ జరుగుతుంది, మిసైల్స్ జస్ట్ డెవలప్మెంట్ స్టార్ట్ అయింది. ఓకే, దట్ ఈస్ అబౌట్ 40 years back. But now we are able to launch into all type of orbits and all. We have all type of missiles, drones, అన్నీ వచ్చేసినాయి ఇక్కడ. సెల్ఫ్ సఫిషియన్సీ వచ్చింది. సో సిమిలర్లీ ఇట్ ఈస్ బెనిఫిషియల్ అండి. అంటే ఐ మీన్ ఇఫ్ ఐ వర్క్ టు ఫ్రమ్ ఎ సెక్యూరిటీ పర్స్పెక్టివ్ ఐ విల్ టెల్ యూ. ఇప్పుడు కరెంట్లీ వీఆర్ డిపెండెంట్ ఆన్ క్లౌడ్స్ ఆఫ్ అదర్ కంట్రీస్ అండి. లైక్ లెట్స్ సే మైక్రోసాఫ్ట్ క్లౌడ్ ఉంది, రైట్, గూగుల్ క్లౌడ్ ఉంది. సో ప్రీవియస్లీ దే వర్ ఆల్ హోస్టెడ్ ఇన్ US etc. Now slowly government is forcing them to set up the cloud here, right, on their system. So ఏమన్నా వేరే కంట్రీలో శాంక్షన్స్ ఏమన్నా చేశారంటే వీ విల్ బి ఏబుల్ టు ఐసోలేట్ అండ్ స్టిల్ కంటిన్యూ టు ఫంక్షన్. ఆగిపోకూడదు కదా కంట్రీ. దట్ ఈస్ నెంబర్ 1 అండి. నెంబర్ 2, ఏఐ వర్క్ మనం అడ్వాన్స్ రీసెర్చ్ చేయాలంటే ఉండాలి కదా. సో దట్ ఈస్ వేర్ దిస్ ఏఐ డేటా సెంటర్స్ విచ్ గూగుల్ హెస్ స్టార్టెడ్ ఇన్ విశాఖపట్నం ఆర్ టాటాస్ హెవ్ స్టార్టెడ్. అవన్నీ దే విల్ బికమ్ వెరీ బెనిఫిషియల్ ఫ్రమ్ ఎ నేషనల్ పర్స్పెక్టివ్. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. దెన్ ఇఫ్ యూ లుక్ అట్ ఇట్, అదర్ థింగ్స్ లైక్ డేటా సెంటర్స్ కూడా ఎక్కడ పెట్టాలి. Because you've seen like the country which is wanting to attack will attack the data center. But right now, for example, if you say Iran is saying I'm going to attack all your data centers which are in the Middle East. That means a petty infrastructure of the pocket. Exactly. So obviously one has to be more intelligent. If it was for military purpose, you would put them underground, inside mines or whatever, right? సో అక్కడ ఏం పైన వచ్చి అటాక్ చేసినా కొండ మీద ఏమీ అవ్వదు, అక్కడ లోపల ఫంక్షన్ అవుతూ ఉంటాయి. దీస్ స్టెప్స్ విల్ హ్యావ్ టు బి టేకన్ ఫర్ సెల్ఫ్ సఫిషియన్సీ అండి. సో ఐ థింక్ సమ్ ఆఫ్ దీస్ థింగ్స్ ఆర్ వెరీ వాల్యుబుల్, రైట్. ఐ మీన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అండ్ ఈవెన్ మెడిసిన్స్ అండి, సెల్ఫ్ సఫిషియన్సీ. సి రైట్ నౌ ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ దెర్ ఆర్ వెరీ అడ్వాన్స్డ్ మెడిసిన్స్ అండి, లైక్ సర్టన్ ట్రీట్మెంట్స్కి. లైక్ ఇఫ్ యూ థింక్ నాన్ హాజ్కిన్స్ లింఫోమా, ఏ టైప్ ఆఫ్ బ్లడ్ క్యాన్సర్, ఓకే, 7, 8, 9 ఒక 10 years బ్యాక్ అనుకుంటే మీరు దానికి ట్రీట్మెంట్ ఉంది, యుఎస్లో వచ్చింది. కానీ $500,000 ఖర్చు పెట్టాలి. $500,000 అంటే ఎంత మీకు, సుమారుగా 5 కోట్లు ఖర్చు పెట్టాలి ఆ ముందుకి. ఎంత, 6 మెడిసిన్స్కి, ఇంజెక్షన్స్కి. ఓకే, పీపుల్ కెనాట్ అఫోర్డ్. తర్వాత ఇఫ్ యూ లుక్ 4-5 years బ్యాక్ అది పేటెంట్ అయిపోతాం, ఇది రెడ్డి సాల్ట్ స్టార్ట్ చేస్తాం, అది జరిగింది. ఇన్స్టెడ్ ఆఫ్ 5 crores 5 lakhsలో అయిపోయిందండి. సో నౌ ఇఫ్ యూ హ్యావ్ క్వాంటమ్ computing capability, we are able to identify new molecules and come up with new treatments faster. So and వేరే కంట్రీకి మీద డిపెండెన్స్ ఉండదు. సో లోవర్ ప్రైస్లో మనం
పేషెంట్స్కి ట్రీట్మెంట్ ఇస్తానికి అవుతుంది. సో మెనీ అన్సాల్వ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయండి, దానికి ట్రీట్మెంట్స్ రావచ్చు. వెదర్ దట్ ఈస్ డయాబెటీస్, వెదర్ దట్ ఈస్ ఆటో ఇమ్యూన్ డిసార్డర్స్, వెదర్ సో మెనీ టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్. It will become probably very simple, and I think maybe within our lifetime or soon after, definitely medicines will come where normal మనం ఏదో జ్వరం వస్తే ఏదో టాబ్లెట్ వేసుకుని కానీ ఈజీగా క్యాన్సర్ ట్రీట్ అయిపోతాయి వెరీ క్లియర్లీ. బట్ అది రావాలంటే అది వేరే కంట్రీ. యా, బట్ ఎగ్జాక్ట్లీ క్వాంటమ్ ఈజ్ రిక్వైర్డ్. అదర్వైజ్ యు ఆర్ డిపెండింగ్ ఆన్ అనదర్ కంట్రీ అండ్ దట్ దే యూజ్ ఇట్. వాళ్ళ ప్యాటెంట్ అయిపోయిన తర్వాత మనం ఇదయ్యి ఆ 20 సంవత్సరాల్లో ఎన్నో మంది చచ్చిపోయి ఉంటారు. ఓకే, మీరు చాలా కీలకమైన పాయింట్ చెప్పారు. దీని గురించి కొద్దిగా ఇంకా చెప్పండి. సో బేసికలీ ఏంటంటే మనం ఇఫ్ వీఆర్ ఇప్పుడు వేరే కంట్రీ వాళ్ళు ఇన్వెంట్ చేశారంటే వాళ్ళకి ప్యాటెంట్ ఎంతో డ్యూరేషన్ ఉంటుంది, 12 years 20 years వాట్ ఎవర్. వాళ్ళు అన్ని రోజులు హై ప్రైస్లో చేస్తారు. నీకు కావాలంటే అమ్ముతాను బట్ నీ కోట్లలో పే చేయాలంటాడు. దట్ ఈస్ యాజ్ గుడ్ యాజ్ సేయింగ్ నీది మందు లేదు అని, రైట్? సో విచ్ మీన్స్ లెటస్ సే సంవత్సరానికి 1,00,000 మంది పలానా క్యాన్సర్తో చచ్చిపోతున్నారు అనుకోండి, మందు లేదు. ఓకే, సో 20 yearsలో ఎంతమంది చచ్చిపోతారు? లాట్ ఆఫ్ పీపుల్ విల్ డై, రైట్? అలా ఎన్నో రకాల క్యాన్సర్స్ ఉంటాయి, ఎన్నో రకాల అదర్ హెల్త్ ఇష్యూస్ ఉంటాయి. సో అది మన దగ్గర ఇది ఉంటే నార్మల్గా 15 years డిస్కవరీ సైకిల్ బదులు మంత్స్లో చేయగలుగుతున్నారు. సో ఈ క్వాంటమ్ దీని వచ్చిందంటే ఇప్పుడు ఇమీడియట్గా మన ల్యాబ్స్ ఉన్నాయి కదా, వెదర్ దట్ ఈస్ రెడ్డి ల్యాబ్స్, సన్ ఫార్మా, ఇవన్నీ కంపెనీస్ ఉన్నాయి కదా, అవన్నీ వాళ్ళు దే విల్ బి ఏబుల్ టు యాక్సెస్ దట్. వాళ్ళు కొనుక్కోలేరు క్వాంటమ్ కంప్యూటింగ్ ఇది. వాళ్ళు దే ఆర్ ఏబుల్ టు యూజ్ ఇట్ అండ్ హోప్ఫుల్లీ దే విల్ బి ఏబుల్ టు ఫిగర్ అవుట్ న్యూ మెడిసిన్స్ ఫర్ మేజర్ ఇష్యూస్ అండ్ సార్ట్ దెమ్ అవుట్, విచ్ విల్ బి వెరీ వాల్యుబుల్ అండ్ ఏబుల్ టు సెల్ అట్ ఎ లోవర్ ప్రైస్ బికాస్ గవర్నమెంట్ ఈస్ ప్రొవైడింగ్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆల్సో టు దెమ్. అండ్ దాంతో నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్లో పీపుల్, ఇండియా అంతా అండ్ మేబీ ఆల్సో ద డెవలపింగ్ వరల్డ్ కూడా లోవర్ ప్రైస్లో మందులు పంపి చాలామంది మిలియన్స్ ఆఫ్ పీపుల్ లైఫ్ సేవ్ చేసే పాసిబిలిటీ కూడా ఉంది. సో దట్ ఈస్ వాట్ ఐఎమ్ సెయింగ్. ఇది ఒట్టి మనీ అని జాబ్స్ అని చూడలేము. ఇట్ మే యాక్చువల్లీ క్వాంటమ్ కంప్యూటింగ్ విల్ ఇంపాక్ట్ లైఫ్స్ ఆఫ్ పీపుల్ అండి, రైట్? ఇన్ దిస్ వే. దిస్ ఇస్ బట్ వన్ ఎగ్జాంపుల్, బట్ చాలా ఎగ్జాంపుల్స్ ఇవ్వచ్చు ఎలాగో, ఎలా ఇంప్రూవ్ చేస్తుంది, ఎలా బెనిఫిట్ చేస్తుంది. క్వాంటమ్ అనేది ఇది ఎక్స్పెరిమెంట్ స్టేజ్లోనే ఉంది. కమర్షియలైజేషన్కి ఎంత టైం పడుతుంది అనేది ఒక ప్రశ్న. దానికి మీరు ఏం చెప్తారు? సో ఏం లేదండి, ఇవన్నీ ఎలా ఉంటాయంటే మనకి ఎక్స్పెరిమెంటల్ అంటే ఏదైనా ఎక్స్పెరిమెంటల్ స్టేజ్లోనే స్టార్ట్ అవుతుందండి, రైట్? అక్కడ మెయిన్ ప్రాబ్లమ్స్ ఏంటంటే రైట్ నౌ నాయిస్ అండి. సో ఇప్పుడు దిస్ ఈజ్ నాట్ 0 or 1 అనేది చాలా స్టేబుల్గా ఉంటుంది. మీకు బయట ఏమి ఇది ఉన్నాను ఏం అఫెక్ట్ అవ్వదు ఇప్పుడు కరెంట్ కంప్యూటింగ్లో. అదే మీరు క్వాంటమ్ కంప్యూటింగ్లో కొంచెం ఏమన్నా నాయిస్ వేవ్స్ ఇది వస్తే అది డిస్టార్ట్ అయ్యి ఇది మారొచ్చు. కానీ దానికి దేర్ ఆర్ వేస్ టు హ్యాండిల్ ఇట్ అండి. ఓకే, దేర్ ఆర్ అల్గారిథమ్స్, దేర్ ఆర్ వేస్ ఇన్ విచ్ యూ కెన్ ఓవర్కమ్ దోస్ ప్రాబ్లమ్స్. ఓకే, సో ఆల్రెడీ మెనీ ఆఫ్ దెమ్ ఆర్ ఓవర్కమ్ త్రూ అదర్ మెకానిజమ్స్, రైట్? బట్ ఇఫ్ యూ ఆర్ ఏబుల్ టు మెయింటైన్ అట్ వెరీ లో టెంపరేచర్ దెన్ యూ కెన్ యాక్చువల్లీ ఐసోలేట్. సో ఎస్, దేర్ ఆర్ స్టిల్ సమ్ ప్రాబ్లమ్స్ టు బి ఓవర్కమ్, బట్ దే విల్ బి ఓవర్కమ్ అండి. బట్ ఇట్ ఈస్ ఓన్లీ వెన్ యూ స్టార్ట్ సమ్వేర్ యూ విల్ ఓవర్కమ్ కదా. And I think we are at the right point. We have gotten in the right place. And I think with the overall changes that are happening in India and overall investments happening in Andhra Pradesh, I think we are on the right path where big things will come.